కోటి బ్రహ్మాండ నాయక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనాథ రక్షక శేషశయన భవభంజన పరమ పురుష లలిత రూప భక్తపాల गणेश महाराज को श्री राधा रामचंद्र महाराज को लक्ष्मण स्वामी की सीता विराट की पवन सुत हनुमान की शिवशंकर महाराज को जय शीतला मंडली की भारत माता की जय सदगुरु प्रभु महाराज को देव देवन स्वामी
రోగమొచ్చి పక్కన మోగమోటని చూస్తర బిడ్డ అరే దోకల్లాదిగా ఎవరికి లేదు ఏంది బిడ్డ నీకు ఏం చేస్తున్నాయి ఎడిపోతాను సాహెబ్ ఇక్కడ గడబడ గడబడ కోన్రే ఇక్కడ చెంకి చెంకి లైట్లు దిమ్కి దిమ్కి మధ్యాహ్నం కోన్లే కడబెడ అంటే సాహెబు అవును నేను ఒక సినిమా నాకే పెట్టుకున్నాను ఇక్కడ రామాయణం అని ఇక్కడ సిరితల రామాయణం వేస్తాను ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తాను ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఆట మొదలు పెట్టిన బిడ్డ మా ఊళ్ళో పెద్ద మసలో తీసుకున్నాం గ్రామ సర్పంచ్ వారిది సర్పంచ్ తీసుకున్నాం వార్డు మెంబర్స్ మెంబర్స్ ఎమ్మెల్యే ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ ఎమ్మెల్యే గారిది ఎమ్మెల్యే గారిది మా ఊరు దొరది అందరికి తీసుకున్నాం అందరు పర్మిషన్ తీసుకున్నాం పోలీస్ పటేల్ది పోలీస్ పటేల్ వారిది అమిత్ షాది అమిత్ షా వారిది తీసుకున్నాం సార్ ఇవన్నీ పర్మిషన్ తీసుకున్నాం మరి నాకే పర్మిషన్ నాకే పర్మిషన్ తీసుకో నువ్వు ఊళ్ళో లేవని తెలిసింది సాహెబు నేను ఎటుపోయినాయి నాకు ఎటుపోతాయి నీకు 99 పనులు హైదరాబాద్ పోయిన అమ్మ చెప్పింది హైదరాబాద్ పోతా వచ్చిన ఇంటికి వచ్చిన అమ్మ చెప్పింది హైదరాబాద్ పోయిందని చెప్పిందా చెప్పింది ఏమని చెప్పింది ఎందుకు పోయిందన్నది అయ్యా హైదరాబాద్ పోయింది కానీ బిడ్డ నేను స్నానం చేస్తున్నా లోపలికి రాకు నీకు చెప్పింది మరి నీకు బిడ్డ ఇట్లా చేస్తే నీకు మొదటికి నూకుతా వరంగల్ సంటలు చేయాలి తలపేసుకొని చేస్తాను అన్నది మా ఉన్నాడు తలపేసుకొని అట్లా ఇదిగో బిడ్డ ఇక్కడ ఏమేమి ఉంది ఇలా ఏమేమి జరుగుతుంది మీకు ఎట్లయినా సామాన్ ఎంత ఉంది మీకు ఎవరెవరు వచ్చారు నాకు అంత చెప్పు ముందు కూర్చుదారు ఇంటర్లో ఉంటుంది ఒకటి తీసుకో జల్దీ జల్దీ తీసుకో ఒక దస్తావేజ్ల కట్ట తీసుకురా సాహెబు కాదు బిడ్డ ఇట్లా దింపేయి నువ్వేంటి తింపాయి మరి నాకి దింపి వేసుడు కాదు కుర్చీ సీదా అయ్యాయి చెప్తానయ్యా కుర్చీ సీదా అంటే అది అలా అట్లా కాదు ఇట్లా ఇక పొద్దు చెప్తాను అక్కడ దస్తావేజ్ల కట్ట ఉన్నది చెప్పండి ఒకటి చెప్పు సాహెబు అవును మాది ఒక మధ్యలో 2 తాళంలోళ్ళు ఒక హార్మోని కుయింది హార్మోనియం అవును జల్దీ జల్దీ మా సామాన్లు మోసేందుకు ఒక గాడి రాసుకో గాడి సామాన్ మోసే గాడిది ఉంది రాసుకో గాడి అట్లా నాకి గాడిది అంటావు కాదు సాహెబు మా సామాన్లు మోసేందుకు ఒక గాడిది ఉన్నది అవును ఆ గాడిని మేమేమంటామంటే గాడిని అంటాం గాడిది అట్లా అనాదు అట్లా అనద్దు మాకు ఒక గాడిది ఉన్నది గాడిది రాసుకో అనాలి మాకు ఒక గాడిది ఉన్నది రాసుకోవాలి గాడిది రాసుకో అనాలి అది మళ్ళా నాకే బిడ్డ ఇది ఎట్లా ఉండదు ఇంకా చెప్పు అవును ఒక కుక్క ఉన్నది మాకు మా సామాన్లకు కావాలి ఉంటుంది అవును రాసుకో కుక్క అట్లా కాదు బిడ్డ సాహెబు మరి కుక్క రాసుకో అనాలి కుక్క రాసుకో మళ్ళా నాకే ఇదిగో ఇది అంతా కాదు మంచిగా లేదు బిడ్డ పత్తి ఎరుడు ఉన్నది ఇప్పుడు ఎవరైనా వస్తారు బిడ్డ ఏమేమి జరుగుతుంది ఇప్పుడు ఆ సాహెబు అవును విష్ణుమూర్తి ఇప్పుడు ఈ యొక్క శ్రీతల రామాయణంకు మొదలు ఏకో నారాయణమూర్తి విష్ణుమూర్తి వస్తున్నారు ఆ విష్ణుమూర్తి వస్తాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇప్పుడు వస్తారు వస్తారు అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి శ్రీ రాజారామకృష్ణ మహారాజ్కి ఎవరు చేయంటారో ఎవరు
ఎవరు చేయనరో చేయి అన్నోళ్ళ రోగాలన్నీ అన్నోళ్ళకే తగ్గుతాయి. నోటుకుంటే చేయరాలే చేతులతో నారాయణుడను రాలే శ్రీకజన పరిపాలననురా పూర్వస్థితిని సవిస్తానం విన్నవించు స్వామి. నా నామం తెలియజేయమంటివా? అయ్యా, నా నామము వైకుంఠమును పరిపాలించేటి ఆది విష్ణు నా నామము. ఈ యొక్క వైకుంఠం పరిపాలన చేసే ఆది విష్ణు. అయ్యా, నీ యొక్క భార్య పేరు శ్రీ లక్ష్మీదేవి అని పలుచుకున్నాను. లక్ష్మీదేవి. అయ్యా, మీరు ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి? వైకుంఠం. ఈ యొక్క వైకుంఠం లోపల ఇప్పుడు నీ వెనువెంట వచ్చేవారు ఎవరు స్వామి? భూదేవి మా చెల్లెలు. చెల్లెలైన భూదేవి రాబోతున్నది. సరే చిత్తం స్వామి. ఇప్పుడు భూదేవి రాబోతున్నది. అందరూ ఒకసారి గట్టిగా ఆ యొక్క విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి రాబోతున్నది. అందరూ ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి, శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి. ఓకే.
అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సంస్కారం విన్నవించుము తల్లి. అమ్మా వైకుంఠమును పరిపాలించే ఆ యొక్క విష్ణుమూర్తి భార్యమైన నీ యొక్క నామము శ్రీ లక్ష్మీదేవి అందరు లక్ష్మీదేవి. అమ్మాయి ఇప్పుడు ఎచ్చడిపోతున్నావు తల్లి. నీ యొక్క భర్త సన్నిధానంలో పోయారు. నీ యొక్క భర్త సన్నిధానంలో పోతున్నావు చిత్తము తల్లి. ఇప్పుడు భూదేవి రాబోతున్నది. రాబోను శ్రీ
చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు బాబు చెప్పండి బాబులు మరి మీ బస్సు చెప్పండి బాబులు మా అత్తగారేమో పెద్ద పెళ్ళాల మా అత్తగారేమో పెద్ద పెళ్ళాల అమ్మా 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 నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం చెలిమణి అమ్మా నా నామము అమ్మా భూదేవని నీ యొక్క పృథివీ పృథివనగా భూమే నీవు ఈ యొక్క భూదేవనగా ఈ పృథివనగా భూదేవత అవ్వా కొద్దిగా ఇంత దుమ్ము దుమ్ముతున్నావంటే ఇక కొద్దిగా కొబ్బరికాయ మందం అదే హెచ్చు తల్లి ఆట ఆడుకుందో యశ్యవక పాల్పడు భూమి పృథివీ అంతా నువ్వే ఉన్నావు కొంచెం తక్కువే ఉండే బాధ్యత అవును కదా ఇంకా సంతోషపడు సర్వము నేనే కదా ఈ మొత్తం పృథివీ అంతా అవును కదా అబ్బా మరి ఇప్పుడు ఎడిపోతాను తల్లి నేను రావణ కుంభకు కాలలేక ఓహో అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ రావణ కుంభకర్ణాదులు వాళ్ళు చేసే దురాఘాతాలకు ఓర్వజాలక ఈ పాపమానం మోయజాలక మీ అన్నయ్య అయిన ఆదివిష్ణుతో మొదలుపెట్టుకొని పోవుచున్నావా ఇప్పుడే పోవుచున్నావా చిత్తం తండ్రి వినవయ్యా అన్నయ్య నీకు ఒక మనవి ధరణిలో రావాలా
అన్నయ్య ధనియందు రావణ బ్రహ్మ వ్యక్తి ప్రశ్న తాళలేక నీ వద్దకు వచ్చి చెల్లెలా చింతానుందకు మాగోదేవి నీలో చింతాని కదలే చెల్లెల భూదేవి నువ్వు చింతించకును భక్తులను రక్షించైనా ఆ దుష్టులను సురుల బట్టే వాడు చాలా కష్టాలు పెట్టుకున్నారు. సురుల బట్టే వాడు చాలా కష్టాలు పెట్టుకున్నారు. సురుల బట్టే వాడు చాలా కష్టాలు అన్నయ్య సురులను మునులను చెరపట్టుగా వచ్చి బందికాలు విడిచి వారిని రక్షించవద్దు. చెల్లెల 14 భువనములు వెలిగరా అష్టాది పాలములనేమో అడిగరా 14 భువనములు వెలిగరా అష్టాది పాలములనేమో అడిగరా 14 భువనములు వెలిగరా నీవు ఎన్నడులా పుడమిపై జన్మించి నీవు అన్నడులా పుడమిపై జన్మించి గొప్పది కోట్లాడ చెల్లెల ముల్లోకరమును వెతికైనా ఆ దృష్టులను దండించి భక్తులను రక్షించగలరు కానీ ఎచ్చట జన్మించవలనో తెలుపుము. అన్నయ్య చిటిపాటి అతడు చుట్టూ
అన్నయ్య అయోధ్యనగరంలో దశరథ మహారాజు సంతానం లేక చింతిస్తున్నాడు. అతడు జన్మించి రావణ కుంభకం మిగిల్చాడు. ధరణి అన్నట్టుగా ధరణి అయ్యో జన్మించేదా ధరణి అన్నట్టుగా నేను ధరణి అయ్యో జన్మించేదా ధరణి అన్నట్టుగా నేను ఆదికేతుని తెలిసి లక్ష్మణుని గావించి ఆదికేతుని తెలిసి లక్ష్మణుని గావించి నారాయణుడను నేను ధరణిగా జన్మించు పిల్లల భూదేవి నువ్వు అను ప్రకారమే అయోధ్యలో జన్మించేదను నువ్వు చింతించకు నువ్వు వెళ్ళిరా వెళ్ళు పిల్లల మధ్యలో నేను కూడా మీ వెంటనే వచ్చేదాను నీ వైకుంఠంలో ఉండదాను అటులైనా భూలోకం నందు నేను నిన్ను కొలవస్తాను భూలోకం నందు నేను నిన్ను కొలవస్తాను భూలోకం నందు నేను నిన్ను కొలవస్తాను
చక్రవర్తి ఇంట్లో జానకి వేయి పెరుగులు నీవు కూడా అవతారం తాల్చుము. అలాగే ఇప్పుడే అవతారం తాల్చుకుంటాను. అదే అయ్యా నా సంతానము మీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుకు స్వామి. ఇదేమంటరా నా తండ్రి అగు అజమహారాజు, అయ్యా నా తల్లి అగు ఇందుమతి, అయ్యా నేను అయోధ్యపురము పరిపాలించేది దశరథ మహారాజు వారసుడు. నా సతీమణులైన నీ యొక్క భార్య పేరు కౌశల్య, కైక, సుమిత్ర, ముగ్గురు భార్యలు. అయ్యా నా కుమారులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. వినేంటివా? అయ్యా చిత్తము స్వామి. మీరు కానీ ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడితే మా సెవిలారు ఉంటాం. 5 నిమిషాలు. ఇప్పుడు ఈ చిరుతల రామాయణాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు మన పుత్రుడు
పెద్ద భార్య నీ యొక్క నామము కౌసల్యాదేవి అని వాడుతున్నారు. హంసల్యాదేవి. అమ్మ ఇంకా నీకు నీ అక్కయ్యలు ఎవరన్నా ఉన్నారా తల్లి? అవును, కైకాదేవి, సుమిత్రాదేవి. నా అమ్మ శ్రీరామచంద్ర నీ కుమారుడు శ్రీరామచంద్రుడు. ఇప్పుడు వస్తే ఎక్కడికి పోతున్నావు తల్లి? భర్త వద్దకు పోతున్నా. సరే చిత్తం తల్లి, లోపలికి పోయిద్దాం. భక్తమాశైలారా, దశరథ మహారాజు గారి విన్నవించవమ్మా. అమ్మా అయ్యో పరిపాలించండి అమ్మా దశరథ మహారాజు గారి రెండవ భార్య
దశరథ మహారాజు గారి రెండో భార్య. భర్త రాజేంద్ర గారు వాడుతుంది. నీ కుమారుడు భరతుడు. నీ పేరు కైకాదేవి గారు వాడుతుంది. కైకాదేవి. ఇప్పుడే మా రాజుగారు తప్పిపోయారు. కూతురువా? భక్తమాశైలారా, దశరథ మహారాజు గారి చిన్న భార్య అయిన సుమిత్రాదేవి ఈ సభ ముందుకు వస్తున్నదని భక్తవరులందరూ దాతలాంచి ఒక్కసారి కరత్వం చేయాలి.
అమ్మ నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని సవిస్తానం విన్నవించుకుంటాను. నీ పేరు పరిపాలించే దశరథ మహారాజుకు చిన్న భార్య. ఈ యొక్క అయోధ్య పరిపాలన చేస్తే దశరథ మహారాజు గారి చిన్న భార్య. నా పేరు సుమిత్రాదేవి అని అన్నారు. పేరు సుమిత్రాదేవి. అమ్మాయిని కొడుకు బిడ్డలు ఎంతమంది తల్లి? లక్ష్మణుడు పెద్ద కుమారుడు, పెద్ద కుమారుడు లక్ష్మణుడు, చిన్న కుమారుడు జగిదాగుడు. ఇద్దరు కొడుకులా? అబ్బా, వాళ్ళకు ఒక్కొక్కలన్నా నీకు ఇద్దరు. మంచిదండి. ఇప్పుడు ఎక్కడికి పోయేది. మీరు రాలేదు. పోతావా? పోతావా? రండి నా సెంటర్ ఇప్పుడే అదే అంటాను. రావాలి రామచంద్రుడను రాజీవనేత్రుడను చామరవంతుడ నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించును స్వామి. ఓయ్ సేవక, అయ్యా నా నామము తెలుసుకొని పలుకుచుంటివా? అయ్యా దశరథ మహారాజు గారి
దశరథ మహారాజు గారి ఈ పెద్ద భార్య అయిన అయ్యా కౌశల్య దేవి గర్భవాసమునందు జన్మించిన వాడు. నీ యొక్క నామము నా యొక్క నామము శ్రీరామచంద్రుడని యందురు. అయ్యా శ్రీరామచంద్రుడు మహారాజ వార్య నీకి సలాం 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 మహారాజ వార్య నీకి సలాం 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 మహారాజ వార్య నీకి సలాం 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 అయ్యా పెడతాక సప్పుడు చెప్పుకుంటున్నావు ఆగర బిడ్డ నాకు వస్తాను నాడు నీది నువ్వు పెట్టుకుంటాను ఎవరికేంతో దూల అయ్యా నీది నువ్వు పెట్టుకుంటాను. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నారు స్వామి. మా నాయన గారి వద్దకు వెళ్ళుచున్నాను. నీ వెనువెంట వచ్చేటి వారు ఎవరు? నా సహోదరుడైన లక్ష్మణుడు. వస్తాడా కింద కింద కంగు అయ్య ఇంకెంత నిలబడతాను మా అయ్యలు. భక్తమా శైలారా, వైకుంఠంలో విష్ణుమూర్తి తన శయ్య పడుకునే శయ్య నాగశేషుడు ఈ అయోధ్య నగరిలో లక్ష్మణుగా అవతారమెత్తి ఈ సమయమందున సభా ముందు వస్తున్నారు. అయ్యా మీ యొక్క నామము మీ యొక్క పూర్వస్థితిని సవిస్తాన్ని విన్నవించుము స్వామి. ఆ యొక్క నామాంకితమైన అయ్యా అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు గారి చిన్న భార్యకు సుమిత్ర దేవి గర్భమందున జన్మించిన వాడను నా నామాంకితమైన బంగారు లక్ష్మణుడని వాడుతున్నాను. బంగారు సాయగల్ల వారు లక్ష్మణుడు. అయ్యా ఇప్పుడు ఎచ్చడికి పోతున్నారు స్వామి. మా నాయన గారు సన్నిధానానికి పోతున్నాను. సరే చిత్తం గురించి భక్తమా శైలారా, వైకుంఠంలో మహావిష్ణు ఈ చేతిలో గల శంఖము ఈ అయోధ్య నగరిలో భర్తునిగా అవతరించి అయ్యా నీ యొక్క నామము నీ యొక్క సవిస్తానం విన్నవించుము స్వామి. అయోధ్య నగరం పరిపాలించేటి అయ్యా దశరథ మహారాజు నా జనకుడు జనని కైకాదేవి. కైకాదేవి. ఆ, నీ పేరు నా నా నామము గణభరతుడని వాడుతున్నాడు. బైరే దుంజే భరతుడు బైరే దుంజే భరత రాజేంద్రుడు అయ్యా అపశకనాలు వలికిన నా బాణంతో దప్పని చేయ కాదు ఇక దండ ఇస్తాను నాకు. ఇవి చెబుతా Jangan lagi ya, tadi.
అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నా మైకత్తలేదు. నీ అయ్య పేరు మీ అమ్మ పేరు మీ సవిస్థానం విన్నవించుము స్వామి. అయోధ్య నగరం పరిపాలించేటి అయ్యా దశరథ మహారాజు గారి చిన్న కుమారుడు. చిన్న భార్య కుమారుండవు. అవును. నీ యొక్క నామము నా నామము శత్రాగ్ని వాల్సుడు. నా అన్నదమ్ములైన రామ లక్ష్మణ భరతుడు. మీ పెద్దన్న రామచంద్రుడు భరతుడు లక్ష్మణుడు. నీ పేరు శత్రాగ్నుడని వాల్సుడు. నీ యొక్క నామము ఛత్రాజ్ఞుడు. అయ్యా మీ నాయన పేరు దశరథ మహారాజు గారు. మీ పెద్ద తల్లి పేరు కంసలియాదేవి. ఇంకో తల్లి పేరు కైకాదేవి. తమిళనాడుకి ఏడున్నదా కాడున్నదా అది మంచిగా ఉన్నది. సూపర్ ఏం కాదు. బాగా మాసేది వాడు కూర్చో మాట. ఇంకో అన్న పేరు లక్ష్మణుడు. లక్ష్మణుడు. ఇంకో అన్న పేరు భరతుడు. భరతుడు. నీ పేరు ఛత్రాజ్ఞ. నీ భార్య పేరు నా భార్య పెళ్లి కాదు. పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా? చాలా పెళ్లి కాకపోతే భార్య కొడుకుని బిడ్డలంటే నలుగురు వచ్చింది. ఏం కాదు. ఆ నలుగురు కుమారులు ఆ యొక్క ఏకో నారాయణమూర్తి రూపం పడమాది శ్రీరామచంద్రుడు చేతిలో చక్రాలు భర్త చక్రాలు పండుకున్న పాన్పు లక్ష్మణుడు శేషుడే లక్ష్మణుడు. ఆ నలుగురు అన్నదమ్ములు తండ్రి దగ్గరికి తిరిగి వస్తున్నారు. వీళ్ళందరికీ తల్లిగా రామ శ్రీరామ ప్రేమ రక్షణి జగన్ శ్యామ. 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 రక్షణి జగన్ శ్యామ. రక్షణి జగన్ శ్యామ. రాధా కుమారా ఆశా రాజన గౌడానా. రాధా కుమారా ఆశా రాజన
పరాయితురం. ఈనాటికి నా జన్మ ధన్యమను. ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో యాగములు చేసి మిమ్మల్ని వరపుత్రులుగా పొంది తిని ఇప్పుడు